వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపర్షన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేద్దామండి. అందులో టైప్ 4 మనం డిస్కస్ చేసుకుందామండి. టైప్ 4 ఇటువంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం రేషియో అండ్ ప్రొపోర్షన్లో టైప్ 4 చూసుకున్నట్లయితే ఇప్పటివరకు 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 16 నుండి చూడండి. 18 years ago the ratio of A's age to B's age was 8:13. Their present ratio are 5:7. What is the present age of A అని అడిగాడండి. 18 years ago అంటే 18 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే 18 years ago ది రేషియో ఆఫ్ ఏస్ అండ్ బీసీ అంటే ఏ బీ యొక్క ఏజ్ చూసుకున్నట్లయితే ఎలా ఉన్నాయండి, 8:13 రేషియోలో ఉన్నాయండి. నెక్స్ట్ దేర్ ప్రజెంట్ ఏజ్, ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎలా ఉందండి, 5:7 అండి. 5:7. వాట్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలండి. ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ అంటే ఇదే కదండి, ఈ వాల్యూ కావాలండి. ఈ వాల్యూ కావాలంటే ఆప్షన్ త్రూ మనం చేసేవచ్చండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 టేబుల్తో క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ 5 టేబుల్తో అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెక్ చేసుకోవచ్చు. 60 తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రజెంటేజ్ ఏ యొక్క ప్రజెంటేజ్ 60 అని తీసుకున్నట్లయితే 18 సంవత్సరాల క్రితము 8 టేబుల్తో పోవాలండి. అంటే ఇక్కడ 60 తీసుకుంటే 60 నుండి 18 మైనస్ చేయాల్సి 18 మైనస్ చేయాల్సి ఉంటుందండి. 18 మైనస్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందండి, ఇక్కడ 42 వస్తుందండి. 42 అనేది 8 టేబుల్తో పోతుందా, పోవట్లేదు, ఇది ఆన్సర్ కాదండి. 17 నుంచి 18 మైనస్ చేసిన 52 వస్తుందండి. 52 కూడా 8తో డివిజన్ కావట్లేదండి. 50 తీసుకోండి. 50 తీసుకుని అందులో నుండి 18 మైనస్ చేసినట్లయితే 32 వస్తుందండి. 32 అనేది 8తో క్యాన్సిల్ అయిపోతుందండి, కాబట్టి ఇది అవ్వచ్చు అండి, ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 40 తీసుకోండి. 40 నుంచి 18 మైనస్ చేసినట్లయితే 22 వస్తుందండి. 22 కూడాను 8తో క్యాన్సిల్ అవ్వట్లేదండి, కాబట్టి ఆన్సర్ ఏంటంటే 50 అవుతుందండి. లేదు మీరు ప్రాసెస్ ప్రకారమే కావాలంటే ఏ యొక్క ప్రజెంటేజ్ కావాలనుకోండి, ఏస్ ప్రజెంటేజ్, స్పెల్లింగ్స్ కరెక్ట్ రాసుకోండి. ఇక్కడ ఎన్ మిస్ అయిపోయి చూసుకోండి. ప్రజెంటేజ్ రాసేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, చూసుకోండి. ప్రజెంటేజ్ 5 కాబట్టి ఇక్కడ 5 టేబుల్తో పోయేదే కాబట్టి 5 అని పెట్టుకోండి. ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ చూడండి, 18 years ఎగో అన్నాడు కాబట్టి 18 years ఎగో అంటే అర్థమైతే -18 అండి. ఆ -18 కాస్త ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలంటే +18 యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి యాడింగ్ నెంబర్ ఇక్కడ ఇంటూ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ రెండింటి యొక్క, ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో రేషియో తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 8కి 13కి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 అండి. కాబట్టి ఇంటూ 5 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసండి. 8 7 ఎంత అండి, 56 అండి. 13 5 ఎంత అంటే 65 అండి. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 11 అనుకుంటాను, చూడండి, అంతేనా, 11 సారీ 5 నుండి 6 మైనస్ చేయడానికి 9 వస్తుందండి. కాబట్టి బై డిఫరెన్స్ 9 కాబట్టి ఇప్పుడు కూడా డిఫరెన్స్ ఎక్కడ వేయాలండి, 9 వేయాలండి, బైలో వేయాలన్నమాట. 9తో 9 1s 9 2s అండి. 5 2s 10, 10 5s ఎంత అండి, 50 అండి. సరిపోయిందా లేదండి, 50 సరిపోయిందా లేదండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. లేదు ఇంకా చూడండి, ఇంకా ప్రాసెస్ ప్రకారం XY అని చేశారనుకోండి, ఇక్కడ ప్రజెంట్ ఏబీల యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే 5:7 కాబట్టి ఈ 5:7 కాస్త మనం ఏం తీసుకోవచ్చు అంటే 5x 7xగా తీసుకోవచ్చు అండి, లేదా 5x/7x అని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 18 years ఎగో అంటే 18 సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఇది 18 సంవత్సరాల క్రితం అంటే వీడికి 18 సంవత్సరాలు మైనస్ అవుతుంది, వీడికి 18 సంవత్సరాలు మైనస్ అవుతుందండి. అప్పుడు వాళ్ళ ఏజ్ యొక్క రేషియో ఎంత ఉందండి, 8/13 ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని ఉపయోగించి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు x వాల్యూ వచ్చేస్తుందండి. x వాల్యూ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారండి, ఈ 5xలో వేసేస్తారండి. x వాల్యూ కనుక్కుంటారు, ఆ x వాల్యూ తీసుకొచ్చి ఏం వేస్తారంటే 5x కనుక్కున్నట్లయితే ఏ యొక్క ఏజ్ వచ్చేస్తుందండి. ఓకే, అలా చేసిన మ్యాక్సిమం మీకు 50 వస్తుందండి. ఇది మనకి x మెథడ్లో అండి. అలా కాకుండా ఈ మెథడ్ మీకు షార్ట్ కట్ మెథడ్ గుర్తుంటే షార్ట్ కట్ మెథడ్ చేసుకోండి. ఓకేనా, ఏమి లేదండి, షార్ట్ కట్ మెథడ్ అయితే మనకి ఒకే సమ్లో 2 3 ఇవ్వచ్చు అండి. అప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట. అందుకే అలవాటు చేసుకోండి అని చెప్తున్నాను నేను. ఎక్కువ సందర్భంలో దీనికంటే దీని ద్వారా మనకి సింపుల్గా ఆన్సర్ చేయగలమండి. ఇక్కడ మీకు ఈ 18 × 13 మల్టిప్లై చేయడం కష్టం అండి. ఇక్కడ 18 × 13 ఇక్కడ లెక్క లేదు చూడండి, మల్టిప్లై చేసే అవకాశం ఇక్కడ లేదనమాట.
ఇక్కడ మల్టిప్లికేషన్ చూడండి 8 7 అంటే 10 టేబుల్స్ అందరికీ బాగా వచ్చండి. 10 కంటే మించి టేబుల్స్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారనమాట. అలా రావాలంటే మనకి ఇది బెస్ట్ ప్రాసెస్. ఇక్కడ చూడండి ఖచ్చితంగా 18 into 8 ఇది మన టేబుల్లో ఉందండి, కానీ 18 into 13 టేబుల్లో లేదండి. అంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3తో చేయాలి, 1తో చేయాలి, 2 ప్లస్ చేయాలి. అక్కడ టైం వేస్ట్ పద్ధతి అనమాట. అలా టైం వేస్ట్ చేసుకోకూడదంటే మెయిన్ చేయవలసిన పని ఏంటంటే ఇది. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 17. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons is 5:9 and the age of one of them is greater than the other by 40 years. The sum of their ages in year is అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి, ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 persons యొక్క ఏజెస్ చూసుకున్నట్లయితే AS/B యొక్క అక్కడ మనకి అంత టైం ఇవ్వలేదు కాబట్టి మీరు ఏం చేసుకుంటారు, డైరెక్ట్గా మీరు ప్రజెంట్గా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళ యొక్క రేషియో ఎంత ఇచ్చాడంటే 5:9 అండి. వాళ్ళ యొక్క సమ్ కావాలన్నాడండి, అంటే ఏజ్ యొక్క సమ్ అంటే మొత్తం కావాలంటే ఇక్కడ కూడా మనం రేషియో యొక్క సమ్ తీసుకోండి. రేషియో యొక్క సమ్ ఏమవుతుందండి 14 అవుతుంది కాబట్టి 14 parts అవ్వాలి, అంతే కదండి. ఇక్కడ మనం ఎక్స్ తీసుకోవచ్చండి, అప్పుడు ఏమవుతుంది 14x అవుతుందండి. 14x అంటే ఖచ్చితంగా 14తో డివిజన్ అవ్వాలి. 14తో డివిజన్ అయితే ఒకటే కనిపిస్తుంది కాబట్టి ఇదే మన ఆన్సర్గా పెట్టుకోవచ్చండి. లేదు మీరు ప్రాసెస్ ప్రకారమే చేస్తారంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడండి, ది ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బై 40 years. అంటే ఒకరికంటే మరొకరు 40 సంవత్సరాలు పెద్దవాళ్ళని అడుగుతున్నాడంటే, ఎక్కువ వయసు కలిగి ఉన్నారని అడుగుతున్నాడండి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి, ఇది 5 ఇది 9 అంటే డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 4p అని అంటే 4 పార్ట్లు. 4 part ఈజ్ ఈక్వల్ టు 40 years అంటే ఇంటూ 10 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి వాళ్ళ యొక్క రేషియో 5:9 కాబట్టి ఇంటూ 10 అవుతుంది. ఇక్కడికి కూడా ఇంటూ 10 అవుతుందండి. 5 times 50 అండి, 9 times ఎంత అండి 90 అండి. ఇప్పుడు 2 ప్లస్ చేస్తే ఏమవుతుందండి 140 అవుతుందండి. కాబట్టి 140 వచ్చింది చూడండి. అలా ఆప్షన్తో డైరెక్ట్గా మనం మొత్తం లెక్క అంతా చేయాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా వస్తుంది. లేదు ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుంటే మాత్రం చేసుకుంటే ఆ విధంగా. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18 అండి. ది కరెంట్ ఏజ్ ఆఫ్ సోనాలి అండ్ మోనాలి ఆర్ ఇన్ ద రేషియో 5:3. 5 years from now their ages will be in the ratio 10:7. దెన్ మౌలాలి కరెంట్ ఏజ్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి, ది కరెంట్ ఏజ్ ఆఫ్ సోనాలి అండ్ మౌలాలి ఆర్ ఇన్ ద రేషియో 5:3. అంటే ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. కరెంట్ ఏజ్ మీన్స్ ప్రజెంట్ ఏజ్ అండి. ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత ఉంది 5:3 అండి. 5:3 ఇది ఎవరండి, సోనాలి, ఇది మొనాలి అండి. నెక్స్ట్ 5 years from now అంటే ఇప్పుడు నుంచి 5 years తర్వాత అంటే 5 years ఆఫ్టర్ అని తీసుకున్నాను నేను. 5 years ఆఫ్టర్ చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క రేషియో దేర్ ఏజెస్ విల్ బి ఇన్ ద రేషియో 10:7 అండి. 10:7. దెన్ మొనాలి కరెంట్ ఏజ్ ఈజ్ అన్నాడండి. మొనాలి కరెంట్ ఏజ్ అంటే ఇదే కదండి, 3 టేబుల్తో పోవాలండి. ఇది కరెంట్ ఏజ్ కాబట్టి 3 టేబుల్తో పోయేది మనకు ఆన్సర్ అండి. 3 టేబుల్ ఇది పోదండి, 3 టేబుల్ ఇది పోతుంది, ఇది పోతుంది, ఇది పోతుందండి. అంటే ఒకటి మాత్రం ఎలిమినేట్ అయ్యిందండి. ఆఫ్టర్ 5 years అంటే 5 years తర్వాత అంటే ప్రజెంట్ ఉన్న ఈ ఏజ్కి 5 years యాడ్ చేసినట్లయితే 7 టేబుల్తో పోవాలండి. ఇప్పుడు మనం 3 కరెక్ట్ ఆన్సర్ అనుకున్నాం అనుకోండి, మళ్ళీ దీనికి 5 years యాడ్ చేసినట్లయితే 3 + 5 8 అవుతుందండి. 8 అనేది 7 టేబుల్తో పోదు కాబట్టి ఆన్సర్ కాదండి. నెక్స్ట్ 9 తీసుకోండి. 9 తీసుకున్నట్లయితే అంటే 3 3 9 అని అర్థం అనమాట. 9 తీసుకుంటే 9 + 5 చేయండి అంటే 14 అండి. 14 అనేది 7 టేబుల్తో పోతుంది కాబట్టి మనకి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకోటి ఉందండి 15 ఉంది కాబట్టి ఇది కూడా చెక్ చేసండి. 15కి 5 యాడ్ చేసినట్లయితే 20 అవుతుందండి. 20 7 టేబుల్తో పోదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 9 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ఇటువంటి సమ్ చేయకుండా మనకు ఆన్సర్ వచ్చింది చూడండి. ఇప్పుడు లేదు మన ప్రాసెస్ ప్రకారమే కావాలంటే మొనాలి ఏజ్ మనకు ప్రజెంట్ ఏజ్ కావాలంటే ప్రజెంట్ ఏజ్ 3 కాబట్టి 3 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ చూడండి, ప్రజెంట్ నుంచి ఆఫ్టర్ 5 yearsకి ఎంత యాడ్ చేయాలండి 5 యాడ్ చేయాలి కాబట్టి ఇంటూ 5 అండి. నెక్స్ట్ ఈ రేషియో నుంచి మనం వాల్యూ బయట తీసాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చేయాల్సి ఉంటుందండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 3 కాబట్టి 3 బై ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అనమాట. 5 7 ఎంత అండి 35 అండి. 10 3 ఎంత అండి 30 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 5 కాబట్టి 5 వేసుకోండి. 5 5 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 9 years అవుతుంది అనమాట. అంటే మొనాలి యొక్క ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 9 years అండి. ఇలా చేసుకోవచ్చు. ఎక్స్ అని కూడా చేయొచ్చు అండి. ప్రాబ్లం ఏమిటి, ఎక్స్ అని చేసుకున్నట్లయితే ఇది 5x అంటే ఇది సొనాలి ఇది మొనాలి అండి. 5x/3x అండి. 5 years తర్వాత అడిగాడు +5 +5 చేసుకుంటారు ఈజ్ ఈక్వల్ టు 10/7 అండి. ఇలా చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ వాల్యూని ఉపయోగించుకుని మొనాలి ఏజ్ కావాలి కాబట్టి మొనాలి ఏజ్ 3x కాబట్టి 3 × x చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 19. If 4 years ago the ratio between the ages of
P and Q was 5:6 and the sum of their ages at present is 52 years. What is the ratio of their present ages అని ఇచ్చాడండి. చూడండి 4 years ago 4 సంవత్సరాల క్రితం చూసుకున్నట్లయితే 4 years ago ది ఏజెస్ ఆఫ్ ది రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ P అండ్ Q PQల యొక్క ఏజ్లు చూసుకున్నట్లయితే ఎంత ఉన్నాయండి 5:6 అండి 4 years ago. నెక్స్ట్ ఏమన్నాడు అండ్ ద సమ్ ఆఫ్ ఏజెస్ ఎట్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ వాళ్ళ యొక్క ఏజ్ యొక్క సమ్ అనమాట. సమ్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 52 అండి. సమ్ అనేది 52 అయినట్లయితే ఎప్పుడంటే ప్రజెంట్ అండి. ప్రజెంట్ 52 అయినట్లయితే మనకి ఏం కావాలి 4 years ఎగో రేషియో ఇచ్చాడు ఇక్కడ 4 years ఎగో కనుక్కోవాల్సి ఉంటుందండి. 4 years ఎగో అంటే ఇద్దరి నుంచి కూడా 4 మైనస్ చేయబడుతుందండి. అంటే P నుంచి 4 మైనస్ చేస్తుంది, Q నుంచి 4 మైనస్ చేయబడుతుంది. కాబట్టి మొత్తం 8 మైనస్ చేసినట్లయితే ఎంత అవుతుంది చూడండి. 52 నుంచి 8 మైనస్ చేస్తే 12 నుంచి 8 మైనస్ చేస్తే 4 కాబట్టి 44 అవుతుందండి. అంటే ఇక్కడ 4 years ఎగో వాళ్ళ యొక్క మొత్తం ఏజ్ సమ్ ఆఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి. ఇక్కడ సమ్ ఆఫ్ ఎంత చూడండి, ఇది 5 ఇది 6 కాబట్టి మొత్తం ఏమవుతుంది 11 parts అవుతుందండి. 11 parts ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చిందండి 44 years వచ్చిందండి. అంటే 11 parts ఈజ్ ఈక్వల్ టు 44 వచ్చిందంటే ఏమైందండి ఇంటూ 4 అయింది అర్థం అనమాట. ఇంటూ 4 అయినట్లయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి 5:6 ఇచ్చాడు కాబట్టి 5 into 4 అంటే 6 into 4 అండి. 5 4 ఎంత అండి 20 అంటే 6 4 24 అండి. అంటే ఇది P యొక్క ఏజ్, ఇది Q యొక్క ఏజ్ ఎప్పుడండి 4 years ఎగో అండి. 4 years ఎగో మనకు కావాల్సింది ఏంటి వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ కావాలండి. ప్రజెంట్ ఏజ్ కావాలంటే అర్థం ఏంటంటే ప్రజెంట్కి వెళ్ళాలంటే 4 years ఎగో నుండి ప్రజెంట్కి వెళ్ళాలంటే 4 years యాడ్ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి +4 అండి. ఏమైందండి 20 + 4 24 అవుతుందండి. 24 + 4 అంటే 28 అవుతుందండి. 4 టేబుల్తో 4 6 4 టేబుల్తో 4 7 కాబట్టి 6:7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6:7 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఓకే, ఏం చేస్తున్నాం ఒకసారి మనం అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే రిపీటెడ్గా చూడండి. 2 times చూసారంటే ఖచ్చితంగా అర్థమైపోతుందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 మీకోసం అన్ని మెథడ్లో చెప్పడం జరుగుతుందండి. పొరపాటును కూడా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే మిస్ అవ్వకూడదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం తీసుకున్నా సరే ఖచ్చితంగా ఏజెస్ సంబంధించిన క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా ఆ ఏజెస్ సంబంధించిన క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నారంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనకి టెక్స్ట్ బుక్ మీరు ఎవరైనా ప్రిపేర్ అయినట్లయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే 10th వరకు మనం చూసుకున్నట్లయితే CBSE అండ్ స్టేట్ బోర్డ్ సిలబస్ మాత్రమే మనకి ఎగ్జామ్స్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో మన ఏజెస్ గురించి మనకి 2 classes అంటే 8th classలో ఉందండి, మనకి 9th classలో కూడా ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ మీకు 7th classలో కూడా టచ్ చేశాడు కానీ ఏజెస్ గురించి టచ్ చేయలేదండి. అంటే XY రూపంలో మీకు టచ్ చేశాడు అనమాట. అంటే దానికి లీనియర్ ఈక్వేషన్స్ అనేసి ఒక లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 variable అని చెప్పేసి మనకి ఒక టాపిక్ వస్తుందన్నమాట. దానిలో కూడా దీని గురించి టచ్ చేశాడండి. అందుకే టెక్స్ట్ బుక్లో మనకి సపరేట్గా మనకి ఏజెస్ అని పేరు పెట్టకపోయినా సరే ఏజెస్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా మనకి నెక్స్ట్ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పటి వరకు వస్తూనే ఉన్నాయండి, ఇక్కడ నుంచి కూడా వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను ప్రతిదీ 2 models అవసరమైతే 3 models కూడా చెప్తున్నానండి. ఎవరికి ఏ మెథడ్ అనేది అర్థమవుతుంది అనేది వాళ్ళ యొక్క మైండ్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుందండి. కొంతమంది లాజికల్గా ఉన్నవాళ్ళు, లాజికల్ మైండ్ సెట్ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఆప్షన్ 3 వెళ్తారండి. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారండి. ఇప్పటివరకు మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రాసెస్ X అనే అలవాటు వాళ్ళకి, మరి ఇంకేది చెప్పినా సరే వాళ్ళకి అర్థం కాదనమాట. అందుకే మ్యాథ్స్ స్టూడెంట్కి మ్యాథ్స్ రాదని అంటారంటే, ఇంగ్లీష్ టీచర్కి ఇంగ్లీష్ రాదనేసి చాలా వరకు చెప్తూ ఉంటారు. దానికి కారణం అదేనండి, వాళ్ళకి వచ్చినట్టు ఉంటుంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పనికిరాదు అనమాట వాళ్ళకి వచ్చిన మ్యాథ్స్ అనేది. ఎందుకంటే వాళ్ళు XY అనుకుని అలా మనం ఉంటారు కాబట్టి వాళ్ళకి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళకి 4 lines రాస్తే 4 marks లేదా 10 lines రాస్తే ఒక 5 marks 6 marks వస్తాయని అదే మైండ్ సెట్. కానీ మనకి ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో 1 mark అని అర్థము. 1 mark కానీ అది 10 lineలో చేసావా, 1 lineలో చేసావా, పక్కడుకు చూసి ఆన్సర్ రాసావా, లేకపోతే మీకు ఏదో ఎగ్జంప్షన్ చేసి పెట్టావా, అదంతా అనవసరం అండి. ఆన్సర్ పెట్టారలే చూస్తారు అంతే. ఆన్సర్ పెడితే మీకు మార్క్ వస్తుంది, జాబ్ వస్తుంది, లేకపోతే లేదు. కాబట్టి మీరు చేయవలసిందంతా కూడాను ఎంత ప్రాసెస్ చేసామో అది అనవసరం అండి. అది ఖచ్చితమైన ఆన్సరా కాదనేది మనకు కావాలి. ఆ ఖచ్చితమైన ఆన్సరా కాదో తెలుసుకోవడం కోసం ఇచ్చిన 4 ఆప్షన్లని 3 తప్పులను గుర్తించేస్తున్నాం, ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ అనేది మన బయటకు వచ్చేస్తుందండి. అది మీరు చేయవలసిన పని అనమాట. ఓకే, అది లాజికల్ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి రీజనింగ్ కానీ ఈ అర్థమెటిక్ కానీ చాలా బాగా అర్థమవుతుందండి. వాళ్ళే ఎక్కువగా జాబ్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది.
నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. ది రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ 2 బాయ్స్ ఈజ్ 3:4. ఆఫ్టర్ 3 years ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ విల్ బి 4:5. ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 21 years విల్ బి అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్, ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను పీ పెడుతున్నానండి, ప్రజెంట్ అని తీసుకోండి. ప్రజెంట్ ఏజ్ ఎలా ఉందండి, 3:4 అండి. ఆఫ్టర్ 3 years, 3 years తర్వాత 3 years ఆఫ్టర్ అని రాస్తున్నాను. 3 years ఆఫ్టర్ ఎలా ఉంది, ది రేషియో దేర్ ఏజెస్ ఈజ్ ఈక్వల్ టు విల్ బి 4:5 అండి. 4:5గా ఉందండి. అది ఏమన్నాడండి, ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 21 years తర్వాత కావాలండి. అంటే ముందు మీరు ప్రజెంట్ కనుక్కోండి. ప్రజెంట్ ఎవరిదో ఒకరిదే నేను తీసుకుంటానండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఎవరో తెలీదు, ఏబి అనుకున్నాను నేను, వీళ్ళని ఏబి అనుకుంటున్నాను. ఏది అని కనుక్కుంటాం అనుకోండి, ఏ యొక్క ఏజ్ కావాలి మాకు, ఏజ్ కావాలంటే ఏం చేయాలండి, 3 into ఇక్కడ యాడింగ్ నెంబర్ ఎంత అండి, +3 అండి. ఎందుకంటే 3 years ఆఫ్టర్ కావాలి కాబట్టి, ప్రజెంట్ నుంచి 3 years ఆఫ్టర్ కాబట్టి 3 అనమాట. యాడింగ్ నెంబర్ ఇక్కడ 3 వేస్తానండి. ఇప్పుడు ఈ రేషియో నుంచి నెంబర్ మనం ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ రేషియో యొక్క డిఫరెన్స్ చూడవలసి ఉంటుంది. డిఫరెన్స్ ఎంత అంటే 1 అండి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అండి. 3 5s 15 అండి. నెక్స్ట్ 4 4s 16 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్న 1 వచ్చింది కాబట్టి మనకి ఏజ్ ఎంత వచ్చిందండి, 9 వచ్చిందండి. అంటే ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే, ప్రజెంట్ ఏజ్ ఏబీది చూసుకున్నట్లయితే ఎలా ఉందండి, ఇక్కడ మనకి ఈ ఎవరిది ఏ ఏజ్ ఎంత వచ్చిందంటే 9 years వచ్చిందండి. కాబట్టి ఏది 9 తీసుకున్నట్లయితే అంటే 3 3s 9 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి, 4 3s అవుతుందండి, అంటే 12 అవుతుంది. అంటే ప్రజెంట్ ఏ యొక్క ఏజ్ 9 years, బి యొక్క ఏజ్ 12 years అండి. మనకు కావాల్సిందండి ఆఫ్టర్ 21 years. ఆఫ్టర్ 21 years కావాలి కాబట్టి ఆఫ్టర్ 21 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ప్రతిదానికి 21 యాడ్ అవుతుందండి. 21 అనేది యాడ్ అవుతుంది. యాడ్ చేసేయండి. 9 + 21 అంటే మనకి 30 వస్తుందండి. ఇక్కడ మనకి 2 + 1 అంటే 3, 1 + 2 అంటే 3 అండి, 33 అనమాట. 3 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుందండి. 3 10s, 3 టేబుల్తో 3 11s అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 10:11 అవుతుందండి. 10:11 చూసుకున్నట్లయితే 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చండి. చూడండి, ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అంటే తక్కువ టైంలో మనం చేయగలుగుతున్నాం కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 21. The ratio of A's age to B's age is 4:3. A will be 26 years old after 6 years. The age of B now అని ఇచ్చాడండి. The ratio of A's age to B's age is అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ అని ఇవ్వలేదు కానీ మనం ఏం తీసుకోవాలంటే ప్రజెంట్ అని తీసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ప్రజెంట్ ఎందుకంటే ఇవ్వకపోతే ప్రజెంట్ అని తీసుకుంటారు. ప్రజెంట్ ఏమండి, ఏ బీల యొక్క ఏజ్ నిష్పత్తి 4:3 అండి. 4:3. చూడండి, ఏస్ విల్ బి 26 ఓల్డ్ ఆఫ్టర్ 6 years అన్నాడండి. అంటే ఏ అనే వ్యక్తి ఆఫ్టర్ 6 years, చూడండి ఇక్కడ ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత ఏ యొక్క ఏజ్ ఎంత అవుతుందండి, 26 అవుతుందండి. 6 సంవత్సరాల తర్వాత 26 అవుతుందండి. మరి ప్రజెంట్ అయితే ఎంత అవుతుందండి, 26. ఇది ప్రజెంట్ అయితే ఎంత అవుతుందండి, 20 years అవుతుందండి. అవునా కాదు, అంటే ప్రజెంట్ 20 అండి. ఎవరిది, ఏది, ఇది ఏ ఇది బి అనుకున్నట్లయితే ఏది ప్రజెంట్ ఎంత అండి, 20 అండి. ప్రజెంట్ 20 అంటే అర్థం ఏంటండి, 4 5s 20 అండి. ఇక్కడ కూడా ఏమవుతుందండి, 3 5s 15 అవుతుందండి. అంటే బి ఏజ్ ఎంత అవుతుంది, 15 అవుతుందండి. ఇక్కడ ఏమడిగాడు చూడండి, ది ఏజ్ ఆఫ్ బి నవ్ ఈజ్ అన్నాడు. ఏ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత అండి, బి యొక్క ది ఏజ్ ఆఫ్ బి నవ్ ఈజ్ అంటే బి యొక్క ఏజ్ ప్రస్తుతం ఏజ్ ఎంత అండి, 15 years అండి. కాబట్టి 15 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఇదంతా అవసరం లేదు. ఇక్కడ మనం ఇది కనుక్కోకపోయినా సరే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 3 ఉంది కాబట్టి 3 ఉపయోగించి మనం చేయొచ్చు. బట్ ఏంటంటే అన్నీ కూడా 3 టేబుల్తో పోతున్నాయి. చూడండి, ఇది 3 టేబుల్తో పోతుంది, ఇది 3 టేబుల్తో పోతుంది, ఇది 3 టేబుల్తో పోతుంది. అన్నీ 3 టేబుల్తో పోతున్నాయి ఉద్దేశంతో మనం ఏంటంటే డైరెక్ట్ కొద్దిగా ప్రాసెస్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22. ది సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 90 years. 10 years earlier the ratio of their ages was 5:2. The present age of the father is అని ఇచ్చాడండి. చూడండి, ది సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ సన్ ఈజ్ 90 years. 10 years earlier the ratio of their ages was 5:2. The present age of the father is. ఇప్పుడు సమ్ ఆఫ్ ఏజెస్ అని చూడండి, సమ్ ఆఫ్ ఏజెస్ అంటే ఫాదర్ది సన్ది కలిపి F+S అని రాశాను. ఎంత అండి, 90 years అండి. 10 years earlier, 10 years ముందు మనం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, వీడికి 10 years తగ్గుతుంది, వీడికి 10 years తగ్గుతుంది, కానీ మొత్తం మీద 20 తగ్గుతుందండి. అంటే 70 అవుతుంది అనమాట.
అంటే ఇద్దరిది యొక్క ఏజ్. కానీ ఈ 70ని ఏ రేషియోలో ఉందన్నట్టు చూడండి. ఎర్లియర్ ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఈజ్ 5:2 అండి. అంటే ఆ రేషియో ఎలా ఉందండి, 5:2 రేషియోలో ఉందండి. 5 + 2 అంటే 7 కాబట్టి 7 parts ఈజ్ ఈక్వల్ టు 70 అంటే ఇంటూ 10 అయింది. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుందండి, ప్రతి దానికి కూడాను ఇంటూ 10 అవుతుందండి. అంటే ఇది 50 అవుతుంది, వీడిది 20 అవుతుంది. అంటే ఫాదర్ది 50 అవుతుంది, 20 అవుతుంది. ఎప్పుడండి, 10 years ఎగో, 10 years ఎగో ఏజ్ అనమాట ఇది. 10 years ఎగో 50 20లో ఉందండి. కానీ ఏమడిగాడు చూడండి, ఇక్కడ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద ఫాదర్ అన్నాడండి. ప్రజెంట్ కావాలడికి, ప్రజెంట్ కావాలంటే 10 years ఎగో నుండి ప్రజెంట్ వరకు చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, +10 చేయాల్సి ఉంటుంది. కాబట్టి +10 చేసేయండి. చేస్తే ఏమవుతుందండి, 50 + 10 అంటే 60 అవుతుంది, 20 + 10 అంటే 30 అవుతుందండి. మనకు కావాల్సిందండి ప్రజెంట్ ఓన్లీ ఫాదర్ యొక్క ఏజ్ కాబట్టి 60 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. రేషియో అడిగాడు అనుకోండి, 31 32 కాబట్టి 2:1 అవుతుంది. రేషియో అడగలేదు, ఓన్లీ ఫాదర్ ఏజ్ అడిగాడు. ఫాదర్ ఏజ్ అడిగాడు కాబట్టి ఫాదర్ ఏజ్ 60 వచ్చింది, 60 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ 15 years ago was 2:5. ది రేషియో ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ ఈజ్ 5:8. వాట్ విల్ బి ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్యామ్ అని ఇచ్చాడండి. ఇక్కడ 15 years ఎగో ఇవ్వడం జరిగిందండి. 15 years ఎగో రాస్తున్నాను చూడండి. ఎవరండి, రామ్ శ్యామ్, RS 2:5. ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడండి, ప్రజెంట్ చూసుకున్నట్లయితే 5:8 ఇవ్వడం జరిగిందండి. 5:8. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే వాట్ విల్ బీ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శ్యామ్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలంటే. ప్రజెంట్ ఏజ్ శ్యామ్ చూడండి ఎంత ఉందండి, ఇక్కడ 8 ఉందండి. కాబట్టి 8 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే ఆన్సర్ అండి. 8 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, 8 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, 8 టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు, 8 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మరి ప్రాసెసే కావాలనుకుంటే శ్యామ్ది మనకి ఏజ్ కావాలి, శ్యామ్స్ ఏజ్ కావాలి. కాబట్టి 8 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ చూడండి, 15 years ఎగో అని అడిగాడు, -15 కాస్త ఇక్కడ ప్రజెంట్కి రావాలంటే ఏం చేయాలంటే +15 చేయాలి. కాబట్టి యాడింగ్ నెంబర్ 15 కాబట్టి ఇంటూ 15 అనమాట. ఇంటూ ఇక్కడ శ్యామ్స్ ఏజ్. ఓకే, ఇప్పుడు ఈ రేషియో నుంచి మనం నెంబర్ ముందు తీసుకున్నాం కాబట్టి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకోవాలండి. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 2కి 5కి డిఫరెన్స్ ఎంత అంటే 3 కాబట్టి ఇంటూ 3 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 2 8s 16 అండి, 5 5s 25 అండి. ఇక్కడ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 9 వస్తుంది, ఈ బై 9 అనమాట. ఇప్పుడు చూడండి, 9 అంటే 3తో 3 3s అండి, 3తో 3 5s అండి, 8 5s ఎంత అండి 40. బట్ 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 40 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ఆప్షన్ త్రూ పెట్టవచ్చు, మీకు ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు ఎక్స్ అనుకుని కూడా చేయొచ్చు, ఎక్స్ అనుకుని కూడా ఇదే వీడియోలో మనము 3-4 క్వశ్చన్స్ కూడా మనం చేయడం జరిగింది. అదే సేమ్ మోడల్ క్వశ్చన్స్ కాబట్టి ప్రాక్టీస్ చేసేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ వాజ్ 11:10 when their son was born. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ will be 19:18 when the son will be twice his present age. What is the ratio of present ages of father and mother? The ratio of ages of father and mother was 11:10 when the son was born అని ఇచ్చాడండి. అంటే ఒక కొడుకు పుట్టేటప్పుడు తల్లిదండ్రుల మధ్య వయసుల నిష్పత్తి 11:10 అండి. కొడుకు పుట్టేటప్పుడు అంటే అది ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఇప్పుడు ఎంత కొంత పెద్ద అయి ఉంటాడు కదా. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మదర్ విల్ బి 19:18 when the son will be twice the present age అని ఇచ్చాడండి. twice is present age అంటే ఆ కొడుకు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సన్ విల్ బి ట్వైస్ ఈజ్ ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్కి మనము చూసుకున్నట్లయితే కొడుకు పుట్టిన తర్వాత ఇప్పటి వరకు వచ్చే ఏజ్ ఏమవుతుందంటే ప్రజెంట్ ఏజ్ అవుతుందండి. కానీ మనకి ఇక్కడ ఏమవ్వడం జరిగింది, ట్వైస్ ఈజ్ ప్రజెంట్ ఏజ్. అంటే ప్రజెంట్ ఏజ్కి రెండంతులు ఎక్కువ అనమాట. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది అనుకోండి పుట్టి, అంటే 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత అని అర్థం. 10 సంవత్సరాల తర్వాత మీన్స్ ఏంటంటే మరొక 5 సంవత్సరాల తర్వాత అని అర్థం. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ విషయం మనకి ఇవ్వలే, కానీ ఏంటంటే పుట్టినప్పుడు ఇచ్చాడండి. పుట్టినప్పుడు అంటే వీడు ఒక X సంవత్సరాల క్రితమో లేదా Y సంవత్సరాల క్రితమో లేదా T సంవత్సరాల క్రితమో పుట్టాడు అనుకుందాం. అనుకోండి ఏం తీసుకుందాము, T అంటే నన్ను రాయడం కరెక్ట్గా ఉండదు కాబట్టి ఒక N సంవత్సరాల క్రితం పుట్టాడు అనుకోండి. N సంవత్సరాల క్రితం ఎవరండి, సన్ అనేవాడు N years బిఫోర్ అనేది జన్మించాడు అనమాట. బిఫోర్ బోర్న్ జన్మించాడు అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఏమవుతుంది చూడండి, వాళ్ళ యొక్క ప్రజెంట్ ఏజ్లు ఎలా ఉంటాయండి,
ఎన్ ఇయర్స్ బిఫోర్ చూసుకున్నట్లయితే ఎన్ ఇయర్స్ బిఫోర్ ఆర్ ఎగో ఎన్ ఇయర్స్ ఎగో చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క రేషియో ఎలా ఉందండి 11:10 ఉందండి. ప్రజెంట్ మనకి ఇవ్వలే, కానీ ఎప్పుడు ఇచ్చాడండి ట్వైస్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ అని ఇచ్చాడండి. అంటే తన ప్రజెంట్ ఏజ్కి ట్వైస్ అన్నాడండి. ట్వైస్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఆ అబ్బాయి యొక్క ఏజ్ 5 years అనుకుంటే 5 years ముందుది మనం ఇక్కడ ఏజ్ ఇవ్వడం జరిగింది. మరి ట్వైస్ అంటే అర్థం ఏంటి, మనకి 5 కలిపితే 10 అని అర్థం. అంటే 5 years తర్వాత అని అర్థం అనమాట. అంటే ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ అని అర్థం. ఇప్పుడు ప్రజెంట్కి ఈ ఎన్ ఇయర్స్ యోగకి మధ్యన ఎన్ ఉందండి, ప్రజెంట్కి ఎన్ ఇయర్స్ ఆఫ్టర్కి మధ్యన ఎన్ ఉందండి. అంటే ఏం చేయాలంటే 2n ప్లస్ అవుతుంది అనమాట. అంటే 2n years తర్వాత ఏమవుతుందండి, రేషియో 19:18 అవుతుందండి. అవునా కాదండి? చూడండి, మీకు బాగా అర్థం అవ్వాలన్నమాట. ఇది అర్థమైతే మీకు సింపుల్గా వచ్చేస్తుందండి క్వశ్చన్ అంతా. ఏం లేదు ఇందులో, క్వశ్చన్ ఇంక కొత్తదాన్ని మేము లేదండి, అంతే పాత దగ్గర. ఇక్కడ ఏంటంటే ఆ ఏజ్ ఇవ్వలే మనకి. ఇక్కడ 19 years ఎగో లేదా 10 years ఎగో 5 years ఎగో అనేసి ఇచ్చేవాడు కదా, అలా ఇవ్వలేదనమాట. అంతే, ఇంకేం లేదు. ఎన్ ఇయర్స్ ఎగో చూసుకున్నట్లయితే ఎన్ ఇయర్స్ ఎగో ఎందుకు చేసామంటే వాడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోతుందండి. వాడు పుట్టినప్పుడు అన్నట్టు అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి, అంటే ఇప్పుడు పుట్టి ప్రజెంట్ ఎన్ని సంవత్సరాలు అయింది అనుకున్నాం. ఆడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఎన్ని సంవత్సరాల ముందు వాడు పుట్టున్నాడు, అప్పుడు ఏజ్ ఇది. మళ్ళీ వాడి యొక్క ఏజ్ డబల్ అన్నాడు. డబల్ ఏజ్ చూడండి, ఎన్ని సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎన్నో, ఇక్కడ నుంచి మళ్ళీ ఒక ఎన్ను అంటే 2n సంవత్సరాల తర్వాత. అంటే అర్థం ఏంటంటే ఎన్ ఇయర్స్ ఆఫ్టర్ వాళ్ళకి రేషియో ఎలా ఉందంటే 19:18 రూపంలో ఉందండి. ఇప్పుడు ఏం కావాలంటే చూడండి, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ అండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి. ప్రజెంట్ ఏజ్ కావాలంటే ఏదో ఒకటి మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఏది, ఒక ఫాదర్ ఏజ్ కనుక్కుందామండి. ఇది ఫాదర్ది, ఇది మదర్ది. ఫాదర్ ఏజ్ కనుక్కోండి ఎప్పుడండి, ఎన్ ఇయర్స్ ఎగో ఫాదర్ ఏజ్ కనుక్కుందామండి. ఎంత అంటే 11 ఇక్కడ యాడింగ్ నెంబర్ ఎంత అంటే 2n అండి. ఇక్కడ మనకి 2n తెలియలేదు కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. వాల్యూ ఉండదు కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కన్ఫ్యూజ్ ఏం పడకండి, ఇంటూ పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండింటి ఒక డిఫరెన్స్ 1 కాబట్టి 1 అండి. బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి. 1910s 190, 1811s 198 అండి. అంటే 8 డిఫరెన్స్ వచ్చిందండి. బై 8 అనమాట. బై 8 అంటే ఇక్కడ చూడండి, మనకి ఈ బై 8 అనేది మీకు టైం వేస్ట్ చేస్తుంది కాబట్టి ఇలా మనం మోడల్ మార్చవచ్చు అండి. ఎందుకంటే మరి బై 8 మీకు టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఏది క్యాన్సిల్ అవ్వట్లే. క్యాన్సిల్ అయిపోతే ఓకే, అంటే n వాల్యూ సమ్ వాల్యూ మనకు వచ్చింది అనుకోండి, ఓకే. ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటంటే n అనేది 2 కాదు 4 ఉండొచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే 2 4 8 లేదా 8 ఉండొచ్చు. మనకు ఆ వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ మనము ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రాసెస్ మార్చండి. ఏం లేదండి, ఇంతకుముందు మనం ఎక్స్ మోడల్లో చేసాం కదా, అలా చేయండి. ఇది 11x అవుతుందండి. ఇది 11x, ఇది బై 10x అనమాట. మనకి ఎన్ని సంవత్సరాలు యాడ్ చేయాలంటే 2n కాబట్టి +2n చేసుకోండి. ఇది ఈక్వల్ ఏమవుతుందంటే 19/18 అవుతుందండి. ఇది కొద్దిగా పెద్ద ప్రాసెస్ అండి, ఎందుకంటే ఇంటూ చేయడం మనకి ఎక్కువ కష్టం అయిపోతుంది కాబట్టి. 18 × 11 అంటే 198 అంటే 198x, 18 2s 36 అండి. 36n ఈజ్ ఈక్వల్ టు 19 × 10 అంటే 190x ప్లస్ 2n × 19 అంటే ఏమవుతుందంటే 38n అవుతుందండి. n x రెండు ఒకేలా ఉన్నాయి చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఈ 190 తీసుకొచ్చారనుకోండి 8x అవుతుందండి. 8x ఈజ్ ఈక్వల్ టు ఆ 36 అని పంపించామనుకోండి, పంపిస్తే 38 - 36 అంటే 2 అవుతుంది, 2n అండి. దీని నుంచి మీకు ఏమర్థమైందండి, 2 1s 2 4s అండి. అంటే 4x ఈజ్ ఈక్వల్ టు 2n అని అర్థమైంది చూడండి. 4x ఈజ్ ఈక్వల్ టు 2n అని అర్థమైంది. ఇంతకుముందు మనం చేసినప్పుడు కూడా చూడండి, అదే మీకు చెప్పాను. అక్కడ ఆ వాల్యూ n వాల్యూ ఎంత అయ్యే అవకాశం ఉంది, 2n కాదు 1 ఇది, సారీ, ఎందుకంటే 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. n ఈజ్ ఈక్వల్ టు 4x అండి. అంటే అక్కడ n ఈజ్ ఈక్వల్ టు, మనం అక్కడ x మనం తీసుకోలేదు కదా, కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4 కానీ 8 కానీ అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పాను చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 4 వచ్చింది చూడండి. అక్కడ ఎగ్జామ్షన్ అండి కరెక్ట్గా అంతే. అది మనం ఏంటంటే ఏదో ఆన్సర్ రావాలని మనం కిట్టించినట్టు ఉంటుందండి, అంటే మేము ఏదో వేసినట్టు ఉంటుంది. ఇది ప్రాసెస్ ప్రకారం చేశాను కాబట్టి ఓకే అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది చూడండి, వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ మదర్ అన్నాడండి. ఫాదర్ అండ్ మదర్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి. ఇప్పుడు మనకి n ఇయర్స్ ఎగో ఎంత అండి, 11:10 n ఇయర్స్ ఎగో. మరి ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలంటే n అనేది యాడ్ చేసుకోవాలా లేదండి, n అనేది యాడ్ చేసుకోండి. n ఇయర్స్ ఎగో ఏజ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి
ప్రజెంట్ ఏజ్ కావాలండి, ప్రజెంట్ ఏజ్ చూద్దామండి ఒకసారి, ఏం ప్రాబ్లం లేదు, నేను కరెక్ట్గా చెప్తాను చూడండి. n years ago 11x అండి. ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే ఎవరిదండి, ఇది ఫాదరు, ఇది మదర్ అండి. ఫాదర్ది ఇక్కడ 11x అంతేనా, మళ్ళీ n years ఎగో అది 11x అండి, అవునా కదా, n years ఎగో 11x. ప్రజెంట్ కావాలంటే ఏం చేయాలి, ఒక n యాడ్ చేయాలి, కాబట్టి ఇక్కడ n అనమాట, ప్లస్ n కామా, ఇక్కడ ఇది ఎంత అంటే 10x మదర్ ఏజ్, మరి ప్రజెంట్ కావాలంటే అంటే ప్లస్ n యాడ్ చేయాలి. n వాల్యూ ఎంత వచ్చిందండి, 4x వచ్చిందండి. ఈ 11x ఇది 4x, 11x ప్లస్ 4x, ఇది 10x ప్లస్ 4x ఏమైందండి, 11 4 15x అవుతుందండి. ఇది 10 ప్లస్ 4 14x అవుతుందండి. xx క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగిలిందండి, ప్రజెంట్ ఏజ్ 15:14 మిగిలిందండి, 15:14. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 15:14 ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. ది ఏజెస్ ఆఫ్ Surabhi and Neeraja are in the ratio 6:7 respectively. After 6 years, the ratio of their ages will be 15:17. What is Neeraja's age అని అడిగాడండి. చూడండి, ఏజెస్ ఆఫ్ Surabhi అండ్ Neeraja are in the ratio 6:7 respectively. అక్కడ ఎప్పుడు ఇచ్చారు చూడండి, ఆఫ్టర్ 6 years ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 15:17. వాట్ ఈజ్ Neeraja's ఏజ్ అని. ఇక్కడ మనకి ప్రజెంట్ అని కానీ ఎగో అని కానీ ఆఫ్టర్ కానీ మెన్షన్ చేయలేదు, కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి, అది ప్రజెంట్ అవుతుందండి. ప్రజెంట్ ఏజ్ ఎవరిదండి, సురభిది అండ్ నీరజాది చూసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి, 6:7 అండి. 6 years ఆఫ్టర్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఏజ్లు ఎలా ఉన్నాయండి, 15:17 ఉందండి, అంటే +6 అయ్యిందని అర్థం అనమాట. ఇప్పుడు వాట్ ఈస్ ద నీరజాస్ ప్రజెంట్ ఏజ్ కావాలి, ఇక్కడ వాట్ ఈస్ ద నీరజాస్ ఏజ్ అంటే అర్థం పెట్టిన ప్రజెంట్ ఏజ్ కావాలి. నీరజా ప్రజెంట్ ఏజ్ చూడండి, ఇక్కడ ఏంటంటే 7 కదండి, 7 టేబుల్తో ఏదైతే క్యాన్సిల్ అవుతుంది అదే ఆన్సర్ అండి. 7 టేబుల్ ఇది పోదు, 7 టేబుల్తో ఇది ఒక్కటే క్యాన్సిల్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మనం ప్రాసెస్ ప్రకారంగా చేసినట్లయితే నీరజ యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏజ్ ఏమవుతుందండి, ఇక్కడ 7 ఇంటూ యాడింగ్ నెంబర్ ఎంత అండి, 6 అండి. ఈ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత అండి, 2, కాబట్టి ఇంటూ 2 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 17 ఇంటూ 6 అంటే 112 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 102, నెక్స్ట్ 15 7 ఎంత అంటే 105 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి, 3 కాబట్టి బై 3 వేసుకోండి, 3 1 జా 3 2 జా. 7 ఇంటూ 2 14 2 ఎంత అండి, 14 2 28, కాబట్టి 28 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 28 అదే వచ్చిందో చూడండి. ఇంతేనండి, ఇంకేం లేదు. కష్టమైంది అయితే క్వశ్చన్ కాదండి, చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా. క్వశ్చన్ నెంబర్ 26. ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ సీమా అండ్ సిమి అండ్ సీమా ఈజ్ 5:4. ఆఫ్టర్ 9 years ది రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 8:7. వాట్ ఈజ్ సిమీస్ ప్రజెంట్ ఏజ్ అని అడిగాడండి. ఇక్కడ ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎలా ఇచ్చాడండి, సిమీస్ది 5:4 అండి. ఆఫ్టర్ 9 years తర్వాత ఆఫ్టర్ 9 years ఆ ఏజ్ ఎలా ఉంది, 8:7 అండి. ఇది సిమి, ఇది సీమ. మనకి ఎవరిది సిమీది కావాలి, సిమి అంటే ఇక్కడ 5 ఉంచండి. ఇక్కడ కూడా ఏమడిగాడు, ప్రజెంట్ అడిగాడు, ప్రజెంట్దే మనం తీసుకున్నాము. ప్రజెంట్ 5 టేబుల్తో పోవాలి, కాబట్టి 5 టేబుల్ ఇది పోదండి, 5 టేబుల్ ఇది పోదండి, 5 టేబుల్ ఇది పోదు, కాబట్టి 5 టేబుల్తో పోయేది ఒకటే ఉంది, కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అండి. 2 or 3 secondsలో మనం ఆన్సర్ చేస్తున్నాం చూడండి. అలా కాకుండా మనం ప్రాసెసే కావాలనుకోండి, సిమీస్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ ఎంత అండి, 9 years తర్వాత అన్నాడు, ఇక్కడ ఆఫ్టర్ 9 years అన్నాడు, కాబట్టి ఏమవుతుందండి, +9 అవుతుందండి, ఇంటూ 9. ఇక్కడ మనం డిఫరెన్స్ చూస్తే 1 కాబట్టి ఇంటూ 1 బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 7 35 అండి, 35 8 4 ఎంత అంటే 32 అండి. మనకి 35 32 అంటే ఎంత అండి, 3 years ఉంది, కాబట్టి బై 3 అనమాట. 3తో చూడండి, 3 3 కాబట్టి 5 3 ఎంత అండి, 15 years అండి. అంటే సిమీస్ ప్రజెంట్ ఏజ్ ఎంత అండి, 15 years. సరిపోయిందా లేదండి, మనం ప్రాసెస్ అంతా చేసినలా వస్తుంది, చేయకపోయినా వస్తుందండి. అలా కాకుండా మీరు ఎక్స్ ప్రకారమే చేస్తాను సార్ అంటే ఎక్స్ ప్రకారం చేసుకోవచ్చు అండి. 5x/4x అవుతుందండి. ఆఫ్టర్ 9 years అంటే 2 కూడా 9 years యాడ్ చేయాల్సి ఉంటుంది, యాడ్ చేసేయండి. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 8/7 అండి. ఇప్పుడు మీరు దీన్ని ఉపయోగించుకుంటే ఏం కనుక్కోవాలండి, ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత సిమీస్ ఏజ్ కావాలి కాబట్టి 5x కనుక్కోవాలండి. చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా ఎక్స్ ప్రకారం చేయండి, ఆర్ నేను చెప్పిన షార్ట్ కట్ ఫాలో అయిపోయిన ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27. అమిత్ ఈజ్ 5 years older than వైభవ్ at present.
ఆఫ్టర్ 4 years ది రేషియో ఆఫ్ ది ఏజెస్ విల్ బీ 5:4. వాట్ ఈజ్ అమిత్ సేజ్ ఇన్ ప్రజెంట్ అని ఇచ్చాడండి. అమిత్ 5 years ఓల్డర్ దాన్ వైభవ్ అట్ ప్రజెంట్. అది మనకి వాళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఇచ్చాడండి, ఏజ్ యొక్క డిఫరెన్స్ 5 years అని ఇచ్చాడు. అది ప్రజెంట్ అయినా లేదా 4 years బ్యాక్ అయినా 4 years తర్వాత అయినా వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ అనేది ఒకేలా ఉంటుంది. ఆఫ్టర్ 4 years ది రేషియో ఆఫ్ ది ఏజెస్ విల్ బీ 5:4 అన్నాడండి. ఎంతంటే 4 years ఆఫ్టర్ 4 years వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంతంటే 1 part అవుతుందండి. 1 part ఈజ్ ఈక్వల్ టు 5 years అవుతుందండి. ఎందుకంటే ఇది 5 ఎప్పుడైనా 5 ఉంటుంది కాబట్టి. ఇంక 1 part 5 కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 5 అవుతుందండి. అంటే 5 5s ఎంత అండి 25 అండి. 4 5s ఎంత అండి 20 అండి. ఇది ఎవరండి అమిత్ అండి, ఇది వైభవ్ అండి. ఇక్కడ చూడండి ఏమని అడిగాడు, వాట్ ఈజ్ అమిత్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ ఎట్ ప్రజెంట్ కావాలండి. ఇది ఆఫ్టర్ 4 years అండి. ఆఫ్టర్ 4 years యొక్క ఏజ్లు అనమాట ఇది. మనకు కావాల్సిందంటే ప్రజెంట్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరి నుంచి కూడా 4 years మైనస్ చేసేయండి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత వయసు ఇది. 4 సంవత్సరాల ముందు అంటే ఇప్పుడు కావాలంటే 4 సంవత్సరాల తర్వాత వయసు తెలుసు కాబట్టి 4 సంవత్సరాలు మైనస్ చేసేస్తే మనకి ఏమొస్తుందంటే ప్రజెంట్ వస్తుంది. కాబట్టి ప్రజెంట్ 25 నుంచి 4 మైనస్ చేస్తే 21, 20 నుంచి 4 మైనస్ చేస్తే 16 అండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరిది, అమిత్ది కావాలి. అమిత్ ఎంత ఇక్కడ చూడండి 21 కాబట్టి 21 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28. ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శీతల్ అండ్ దివ్య ఈజ్ 6:5 ఆఫ్టర్ 8 years. దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో ఆఫ్ 22:19. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దివ్య అని వచ్చాడండి. చూడండి ఇక్కడ ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ శీతల్, ఇక్కడ స్పెల్లింగ్ తప్పు చదివి ఉంటున్నామో, శీతల్ అండ్ దివ్య ఈజ్ 6:5 ప్రజెంట్ ఏజెస్ అండి. ఆఫ్టర్ 8 years దేర్ ఏజెస్ విల్ బీ ఇన్ ద రేషియో 22:19. వాట్ ఈజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ దివ్య యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలండి. ఇప్పుడు ఎవరెవరు ఉన్నారండి, శీతల్ అండ్ దివ్య అండి. ఈ ప్రజెంట్ ఏజ్ యొక్క రేషియో చూసుకున్నట్లయితే ఎలా ఉందండి 6:5 అండి. ఇక్కడ ప్రజెంట్ ఏజ్ దివ్యది అడిగాడు కాబట్టి దివ్యది ఎంత అంటే 5 ఉందండి. 5 టేబుల్తో పోయేది ఆన్సర్ అండి. 5 టేబుల్ ఇది పోదు ఇది ఒకటే పోతుంది కాబట్టి మనకి ఇదే ఆన్సర్ అవుతుందండి. మరి ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే 8 years ఆఫ్టర్ అన్నాడండి. 8 years ఆఫ్టర్ మనం చూసుకున్నట్లయితే రేషియో ఎలా ఉందండి 22:19 ఉందండి. మరి మనం ప్రాసెస్ ప్రకారమే కనుక్కోవాలి. దివ్య యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలంటే 5 into 8 years ఆఫ్టర్ అంటే ఇక్కడ +8 కాబట్టి ఇంటూ 8 పెట్టుకోండి. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి, 22కును 19 డిఫరెన్స్ 3 కాబట్టి 3 వేసుకోండి. బై ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నారు అనుకోండి, 19తో 19 6 ఎంత అండి 114 అండి. 22 into 5 చేసినట్లయితే 110 వస్తుందండి. 110 అన్న 5 2s 10 5 2s ఓకే. డిఫరెన్స్ 4 వచ్చింది కాబట్టి 4 1s 4 2s 5 2s 10 అండి. 10 into 3 చేస్తే ఏమొస్తుందండి 30 వస్తుందండి. 30 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇలా చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ఈజ్ 4:1. 5 years ago దేర్ ఏజెస్ వర్ ఇన్ ద రేషియో 7:1. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ది రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ ప్రజెంట్ ఇచ్చాడండి. ప్రజెంట్ ఎంత అండి ఫాదర్కి సన్కి చూసుకున్నట్లయితే 4:1 అండి. 5 years ago దేర్ ఏజెస్ వర్ ఇన్ ద రేషియో 7:1. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ అని ఇచ్చాడు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సన్ ఇక్కడ 1 ఇచ్చాడు కాబట్టి అన్ని 1 టేబుల్తో పోతాయి కాబట్టి మనం కనుక్కోలేము. ఖచ్చితంగా ప్రాసెస్ అవసరం అనమాట. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ కావాలి కాబట్టి 1 into ఇక్కడ యాడింగ్ ఆర్ సబ్స్ట్రాక్షన్ నెంబర్ ఉందండి. ఇక్కడ ఆ నెంబర్ అనేది మల్టిప్లై చేస్తారండి ఇంటూ 5 ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కదా -5 వేయాలని అనుకోవద్దండి. మొదటి నుండి చెప్తున్నాను కూడాను, మైనస్ అనేది ఓన్లీ తగ్గుదల మాత్రమే చూపిస్తుంది. అంటే డిక్రీజ్ అనమాట. మైనస్ చేస్తున్నమాట అర్థం ఏంటంటే ఎగో అంటే డిక్రీజ్ అవుతుందని అర్థం అంతే. ప్లస్ ఉంటే ఇంక్రీజ్ అవుతుందని అర్థం అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూడండి 6 కాబట్టి ఇక్కడ 6 వేసుకోండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి 4 1s 4 అండి, 1 7s 7 అండి. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకున్నట్లయితే ఏమొస్తుందండి 3 వస్తుందండి. బై 3 వేసుకోండి. 3 1s 3 2s 5 into 2 అంటే ఏమొస్తుందండి 10 years అవుతుందండి. అంటే సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి 10 years అండి. సన్ యొక్క ప్రజెంట్ ఏజ్ చూసుకున్నట్లయితే ఎంత అండి 10 years ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 4 years ago was 4:5. 8 years from now the ratio of the ages of A and B will be 11:13.
వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రజెంట్ ఏజెస్ అని ఇచ్చాడండి. చూడండి ఇక్కడ ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 4 years ago was 4:5. 8 years from now the ratio of the ages of A and B will be 11:13. what is the sum of their present age అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి మన ముందు మనకు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు చూడండి. ది రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి 4 years ago. 4 years ago చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఏజెస్ ఎలా ఇచ్చాడంటే 4:5 అని ఇవ్వడం జరిగిందండి. 8 years from now అంటే అప్పటి నుంచి 8 years తర్వాత చూసుకున్నట్టు 8 years ఆఫ్టర్ మనం తీసుకున్నట్లయితే ఎంత ఇచ్చాడండి రేషియో. ది రేషియో ఆఫ్ ద ఏజెస్ ఏ అండ్ బి విల్ బి 11:13 అండి. 11:13. వాట్ ఈజ్ సమ్ ఆఫ్ దర్ ప్రజెంట్ ఏజెస్ అని ఇచ్చింది. ప్రజెంట్ ఏజెస్ యొక్క సమ్ కావాలి. ఇక్కడ మనకు చూడండి 4 years ago ఉంది, 8 years ఆఫ్టర్ ఉంది. ప్రజెంట్ ముందు కనుక్కుంటేనే ప్రజెంట్ యొక్క సమ్ మనకు వస్తుంది. ముందు మనకి ఈ 4 years ago ఏజ్ మాత్రం కనుక్కోండి. ఇది ఎవరితో ఫాదర్తో కనుక్కుందామండి. ఫాదరా ఏబి ఏది కనుక్కుందామండి. ఏ యొక్క ఏజ్ 4 years ago. 4 years ago చూసుకున్నట్లయితే ఎంత అవుతుందండి 4 ఇంటూ ఇక్కడ యాడింగ్ నెంబర్ చూడండి. ఇది 4 + 8 అండి. ఎందుకంటే 4 years ago నుండి ప్రజెంట్ వరకు 4 years, ప్రజెంట్ నుండి 8 years ఆఫ్టర్ వరకు 8 అండి. మొత్తం కలిపి 12 years యాడ్ అవుతుందండి. ఇంటూ 12. ఇక్కడ ఈ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 కాబట్టి 2 అవుతుందండి. బై క్రాస్ మల్టిప్లికేషన్ చేయగా వచ్చే డిఫరెన్స్ అండి. 413 చూసుకోండి. 413 ఎంత అండి 52 అండి. 52 ఇది ఒక 55 ఎంత ఉంది 52 55 అంటే 3 వచ్చిందండి. 3 1 జా 3 4 జా 4 4 జా 16 16 2 జా 32 అండి. అంటే 32 years వచ్చిందండి. ఎప్పుడండి 4 years ago. 4 years ago. 4 years ago ఏ యొక్క బీలు 32 కాబట్టి అంటే ఏమండి 4 8 జా 32 అండి. అంటే 32 తీసుకున్నాం. నెక్స్ట్ 5 8 ఎంత అంటే 40 అండి. ఇలా వస్తుంది అనమాట. ఎవరిది ఏబిది. ఏబి ఏజ్లు ఇలా వస్తాయండి. మనకు ప్రజెంట్ కావాలంటే ఏమవుతుందండి +4 అవుతుందండి. +4 అంటే ఇది 36 అవుతుందండి. ఇది 44 అవుతుందండి. 36 44. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్లస్ కావాలి. ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి. 36 + 44 చేస్తే ఏమవుతుందండి 80 years అవుతుందండి. అంటే 80 years అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ప్రజెంట్ ఏజ్ అండి. పిఆర్ అంటే ప్రజెంట్. ఇది 4 years ago. ఓకే అండి, అర్థమైందండి. ఈ విధంగా చేసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా చాలా చాలా సింపుల్గా చేయొచ్చు. ఇక్కడతో మనకి ఏజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రేషియో అండ్ ప్రాపర్షన్లో ఏజెస్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ 2 వీడియోస్ కూడా మరొకసారి రిపీటెడ్గా చూసేయండి. చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్. తక్కువ క్వశ్చన్స్ ఖచ్చితంగా బిట్ వచ్చే క్వశ్చన్స్ కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. రేషియో అండ్ ప్రాపర్షన్ మొత్తం మనం చూసుకున్నట్లయితే దాని నుండి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినప్పటికీ దాని యొక్క సిలబస్ అనేది చాలా ఎక్కువ అండి. అందులో మనకి పర్టికులర్గా పలానా పార్ట్ నుండి క్వశ్చన్ వస్తుందంటే మాత్రం అటువంటి క్వశ్చన్స్ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి, లేదంటే మనకి టైం వేస్ట్లో అనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.